నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు యామిని. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నిడదవోలు 10వ వార్డులో ఇంటింటికి తెలుగుదేశం ప్రచార కార్యక్రమాన్ని ఏపీఎస్ఎస్డీసీ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే బోరుగుపల్లి శేషారావు ఘనంగా ప్రారంభించారు. జూలై 27 నుంచి 45 రోజుల పాటు సాగే ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా శేషారావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ల నాయకత్వంలో రాష్ట్రం స్వర్ణాంధ్ర వైపు అడుగులు వేస్తుందన్నారు. ఉచిత బస్సు ప్రయాణం, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, పెన్షన్లు పెంపు వంటి సూపర్ 6 పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు కొమ్మన వెంకటేశ్వరరావు, వార్డ్ ఇన్ఛార్జ్ ఆకుతోట సతీష్, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగే రాబోయే రోజుల్లో ఉన్న హామీలన్నీ కూడా ఫుల్ఫిల్ చేస్తాం. మళ్ళీ అవి కూడా చేస్తాం. మిగతాయి కూడా సార్ కంప్యూటర్ రమ్మని అదే టైం అంటే నీకు స్టిక్ ఉంది, మాకు స్టిక్ లేదు కదా. యాప్ ఎవరు పడదు సార్ ఇలా కాలు ఎక్కిస్తాం. 41 పూర్తి 40 అలాగా పడిందా తల్లి? ఓకే, ఎంత పడింది? 13,000 ఇద్దరు బెడ్రూమ్టే 26,000 పడింది. ఏమ్మా షూస్, బ్యాగులు అన్నీ ఇచ్చారు కదా. ఓకే, సంతోషమైన తల్లి? అన్నమాట ప్రకారం ఇస్తున్నారా? కూడా మెల్లమెల్లగా ఈ అగాధం నుంచి బయటకు వస్తా ఉన్నాం. ఇంకా ప్రక్కన కొత్త యాప్ కొట్టే ఫస్ట్, తర్వాత మామూలు ఫోటో. ఓకే అవలేదా షో మీద పడుతుందండి. తల్లికి వందనం పడలేదండి సార్. వయసు ఎంత అని చెప్పమను సార్. మీరు కూడా మా మ్యారేజ్ ఇంకా అయిపోయిందా? నీకు అప్లోడ్ ఎందులో చూడు. వందనం పడిందా? ఎంతమంది పడింది?
ముగ్గురి పడిందా? థ్యాంక్ యూ సార్ అని చెప్పు. థ్యాంక్ యూ సార్. లోకేష్ గారు చెప్పారు అయింది ప్లాన్ అంతా. ఎడ్యుకేషన్ గవర్నమెంట్ స్కూల్స్ కూడా చాలా ఇంప్రూవ్ చేయాలని ప్లాన్ అంతా అయింది. మీ యూత్ కోసం బాగా పనిచేయాలి. సే లౌడ్లీ లోకేష్ సార్. థ్యాంక్ యూ లోకేష్ సార్. ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈ ఆంధ్రప్రదేశ్లో ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంగా మరి వినూత్నమైనటువంటి రీతిలో ఒక కార్యక్రమాన్ని తీసుకుని 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం అనేటటువంటి పేరుతోటి ఈవేళ ప్రతి ఇంటింటికి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చెయ్యాలి అని చెప్పి తెలుగుదేశం పార్టీ నిర్ణయించడం, అందులో తెలుగుదేశం కుటుంబ సభ్యులు, ఎన్డీఏ కూటమి కుటుంబ సభ్యులు అందరూ కూడా పాల్గొనటం. ఈవేళ గ్రామాల్లోకి ఉదయం నుంచి మేము ప్రజల వద్దకు వెళ్తూ ఉంటే వారు చక్కగా అందరూ రిసీవ్ చేసుకుని ఇంకా ఈ ప్రభుత్వం మంచి పాలన చేయాలి, అలాగే ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా పూర్తిగా 100% పూర్తి చేయాలి, అట్లాగే ఓ ప్రక్కన సంక్షేమం, అభివృద్ధి ఎంత ముఖ్యమో ప్రజల యొక్క భద్రత, ఆరోగ్యం, విద్య అన్నది కూడా అదే కోవలో ఉండాలనేటటువంటి ఒక కోరికని వారందరూ కూడా తెలియపరుస్తూ ఉన్నారు. ఇంచేతంటే గత ప్రభుత్వాన్ని మనం అందరం కూడా చూసాం. అన్ని విషయాల్లోనూ వైఫల్యం చెందటం, అట్లాగే వినాశనానికి దగ్గరగా వాళ్ళు అడుగులు వేయటం, రాష్ట్రాన్ని ఆర్థికంగా అధోగతి పాలు చేయటం, వ్యవస్థలన్నింటినీ కూడా నిర్వీర్యం చేయటం, ఇవన్నీ కూడా మనం గమనించాం, ప్రజలందరూ గమనించారు. అది తెలుసుకునే ప్రజలందరూ ఏకతాటిగా 175 నియోజకవర్గాలు ఈ ఆంధ్రప్రదేశ్లో ఉంటే 164 నియోజకవర్గాల్లో ఏకదాటిగా గెలిపించినటువంటి పరిస్థితి. దీన్ని ఏదో గెలుపుగానో విజయంగానో మన నాయకులు అటు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు కానీ, మన రాష్ట్రం ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, అట్లాగే ఇక్కడ మళ్ళీ మన ఉప ముఖ్యమంత్రి గారు అయినటువంటి కొనిదెల పవన్ కళ్యాణ్ గారు కానీ, అట్లాగే మన స్థానిక శాసనసభ్యులు కందుల దుర్గేష్ గారు, మన మంత్రివర్యులు కానీ అందరూ కూడా మేమంతా ఏం భావిస్తూ ఉన్నామంటే ఇది ఒక బాధ్యతని మా మీద పెట్టారు. ఒక క్రైసిస్ వచ్చినప్పుడు, ఒక కష్టం వచ్చినప్పుడు, ఒక కెలామిటీ వచ్చినప్పుడు ఏ రకంగా అయితే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చైతన్యవంతంగా ఆలోచిస్తూ ఉంటారో అదే విధమైనటువంటి చైతన్యంతో మాకు ఈ బాధ్యత అప్పగించారు అనేటటువంటి పరిస్థితిని మేము ఎప్పుడూ గమనించుకుంటూ, మేము ఏ పని చేసినా ఈ ప్రభుత్వం ప్రజల సంక్షేమం, అభివృద్ధి, భద్రత దిశగా అడుగులు వేయించాలనే చేయటం. దీంట్లో ఎన్నికల్లో కొన్ని హామీలు ఇచ్చాం, అవన్నీ కూడా దాదాపుగా పూర్తి చేసుకొచ్చాం. ఇంకా 1-2 హామీలు ఉన్నవి. అవి ఎప్పుడు ఇస్తారని కొంతమంది వైసీపీ వాళ్ళు అడుగుతూ ఉంటారు. ఇవన్నీ మీరు ఎంత స్థాయిలో ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారన్నది మాకు అర్థమవుతూ ఉంది. వాటన్నిటినీ ఆ వ్యవస్థల్ని దారిలో పెట్టుకున్నారు. ఇప్పటికీ తప్పకుండా ఇచ్చిన ప్రతి మాట ఈ ప్రభుత్వం నిలుపుకుంటుంది. అట్లాగే ఎక్కడ ఏ కష్టం వచ్చినా ఈవేళ ఓ ప్రక్కన వ్యవస్థలో మీరు చూస్తే ప్రభుత్వ ఆసుపత్రి సేవలు మెరుగయ్యేటటువంటి విధంగా చూడటం, రోడ్లు గుంటలు లేకుండా చూడటం, విద్యుత్తు నిరాఘాటంగా ఉండేటటువంటి విధంగా చూడటం, గ్యాస్ సరఫరా కానీ, నిత్యావసరాల సరఫరా కానీ, అలాగే రేషన్ కానీ ఇవన్నీ చూడటం. ఎందుకు నిన్నగాక మొన్న పడినటువంటి తల్లికి వందనం కార్యక్రమం చూస్తే ఈ మాట్లాడేటటువంటి వ్యక్తులందరూ ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఆవేళ అమ్మ ఒడి పేరుతోటి ఇస్తానని చెప్పి అమ్మ ఒడి అంటే ఒక్కటే బిడ్డ, ఎంతమంది ఉన్నా ఒక్కళ్ళకే ఇస్తామని చెప్పారు. కానీ ఈ ప్రభుత్వం తల్లికి వందనం పేరుతోటి కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తున్నామా లేదా అన్నది మీకు అందరికీ తెలుసు.
ఇది ఈ ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి నిజాయితీ. 1000 రూపాయలు పెంచుతామని పెన్షన్ని 1000 రూపాయలు పెంచితే ఆ 1000 రూపాయల పెన్షన్ కూడా గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో 4 సంవత్సరాలు వరుసగా 250 పెంచుకుంటూ వచ్చినటువంటి పరిస్థితి. అది మన చంద్రబాబు నాయుడు గారు కానీ మన పవన్ కళ్యాణ్ గారు కానీ ఇక్కడ 1000 రూపాయలు ఒక్కసారి ఇచ్చి ఈ ప్రభుత్వానికి ముందున్నటువంటి 2 నెలలు ఏప్రిల్ మే నెలలకు కూడా జూన్ కూడా 3 నెలలకి కూడా 1000 రూపాయలు అదనంగా ఇచ్చినటువంటి ఘనత పెద్ద మనసు ఈ ప్రభుత్వానికి. సంపద పంచిపెట్టాలంటే తప్పకుండా సంపద పోగు చేయాలి. పంచిపెడతాకి ఆల్రెడీ ఉన్నటువంటి సంపదని దోచి ఎక్కడికక్కడ అగాధాలు సృష్టిస్తే ఆ అగాధాన్ని పూడ్చుకుంటూ మరో ప్రక్కన ప్రజల అవసరాలు తీర్చుకుంటూ బాధ్యతగా ఈ ప్రభుత్వం నడుస్తూ ఉంది. తప్పకుండా